హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మొన్న మండే అండి. ఆ రోజైతే వసంత పంచమి కదా! అలాగే సరస్వతి పూజ అనమాట. ఆ రోజైతే మా లడ్డు వాళ్ళ స్కూల్లో ఇలాగైతే సరస్వతి దేవికి పూజ అయితే చేసుకుంటారండి. ఇంక 10th క్లాస్ వాళ్ళందరూ ఉంటారు కదా! ఆ రోజే చేసుకుంటారనమాట. చక్కగా కొబ్బరికాయలు కొట్టుకొని, అమ్మవారికైతే ప్రసాదం పెట్టుకొని చక్కగా చేసుకున్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా కూడానండి స్కూల్లో ఏదైనా చేసినప్పుడు నేను ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఇంక అక్కడైతే చూస్తాననమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. చక్కగా చేశారు కదా అనేసి. ఇంకా అలాగైతే స్కూల్లో లంచ్ బాక్స్ తీసుకెళ్ళినప్పుడైతే మటుకు చూసి మీ అందరితో కూడా షేర్ చేద్దామని చెప్పి ఇంక వీడియో తీశాననమాట. ఇంక ఉదయాన్నేనండి ఇదైతే మటుకు పూజ అయితే మటుకు ఉదయాన్నే చేసేసుకున్నాం. ఆ రోజైతే మా వారికైతే డ్యూటీ కూడా ఉందనమాట. పొద్దున్నే 8:30 కల్లా డ్యూటీకెళ్ళాలి. ఇంకా హడావిడిలో ఎలాంటి వీడియో అయితే తీయలేదండి. ఇంక నేనైతే టిఫిన్ వేసుకునేటప్పుడైతే వీడియో అనేది తీశాననమాట. ఇంకా ఆ రోజు సరస్వతి దేవి కోసం పూజ అయితే చేస్తున్నారు కదండీ స్కూల్లో. ఇంకా కలర్ డ్రెస్ అని చెప్పారనమాట. ఇంకా ఉదయాన్నే మా వాడికి తలస్నానం చేపిచ్చి, ఇంకా కలర్ డ్రెస్ ఏసి, ఇంట్లో పూజ చేసుకొని, ఇంక వాడి చేతైతే కొబ్బరికాయ కొట్టిచ్చి, ఒక బుక్ మీద ఇంకా పసుపు, కుంకుమ పెట్టించి, ఇంకా చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత, ఇంకా వాడికైతే టిఫిన్ పెట్టేసి స్కూల్‌కైతే పంపేశానండి. చాలా హ్యాపీగా అనిపిస్తది అలాంటప్పుడు. ఇంకా చక్కగా వాడికైతే మటుకు ఇంకా శ్లోకం ఏదన్నా చెప్పుకోరా అంటే ఇంక చెప్పేసుకున్నాడనమాట. ఏదైనా కూడా పిల్లలకి మనం అలవాటు చేస్తేనే ఇంక అన్నీ తెలుస్తాయండి. ఏమీ లేకుండా ఊరినే పంపిస్తున్నాం కదా స్కూల్‌కి అనుకుంటే, ఇంకా మనం ఇంట్లో చేసే పూజలు కూడా అప్పుడప్పుడు వాళ్ళ చేత చేపిస్తూ, ఇలా చేస్తారు, ఈ పండక్కి ఇది చేస్తారు, ఇలాంటి టైంలో ఇలా చేస్తారని చెప్తే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయన్నమాట. నేనైతే అదే చేస్తానండి. గొప్పల కోసం ఏం కాదు, మామూలుగా చెప్తున్నాననమాట. ఇప్పుడు కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే నాకు అదే అనిపిస్తది యూట్యూబ్‌లో. కొంతమంది ఏదైనా ఏ డౌట్ ఉన్నా సరేను ఇంకా యూట్యూబ్‌లో సెర్చ్ చేసి వాళ్ళెలా చేశారు, వీళ్ళెలా చేశారు, వాళ్ళని ఫాలో అవ్వాలా, ఈళ్ళని ఫాలో అవ్వాలా అనేది అనుకుంటూ ఉన్నారు. అదే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఏం చేశారో మనం అదే ఫాలో అయితే చూస్తూ ఉండుంటే చక్కగా మనకి అదే వస్తది. ఎలాంటి సమస్య ఉండదు, ఏ కంగారు ఉండదు. హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు కదా అని అనిపిస్తది. అందుకే ఈ రోజుల్లో పిల్లలకి ఏదైనా కూడా మనం ఇంట్లో చేసేది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి చూపిస్తూ చెప్తూ ఉంటే వాళ్ళకి ఒక అవగాహన ఉంటది అనే విషయం గురించి అయితే చెప్తున్నాననమాట. ఇంక నేను ఆ రోజైతే ఆలు కర్రీ చేశానండి. ఇంకా చపాతీలోకి, అన్నంలోకి ఉండేటట్టు వెజిటేబుల్స్ అన్నీ నిండుకున్నాయన్నమాట. అందుకని చెప్పి ఇంకా ఆలు, క్యారెట్ అవున్నాయి, టమోటా ఉన్నాయి. అదైతే కర్రీ చేసేసి మా వారికి లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇందాక చూపించింది కొబ్బరి నీళ్ళండి. టెంకాయ కొడితే కరెక్ట్‌గా ఉగ్గు గిన్నె నిండుగా అయితే వచ్చాయన్నమాట. ఈ ఎండలకి అది కూడా వాటర్ కూడా ఇనికిపోయిందండి. అస్సలు ఉండట్లేదు కొబ్బరికాయల్లో వాటర్ అనేది. ఇంకా ఆలు కర్రీ చేశానని చెప్పాను కదండీ! ఇంకా అదైతే మా వారికి లంచ్ బాక్స్ పెట్టేసి, ఇంక టిఫిన్‌లోకి వేసేసాను. ఇంక మా లడ్డుగాడు అన్నంలో తినాలంటే అస్సలు సతాయిస్తాడండి. ఇంక వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి, మళ్ళీ ఉదయాన్నే వంట చేసేసినా కూడా, మళ్ళీ వాడి కోసం పప్పులుసు అయితే చేస్తున్నానండి. కందిపప్పు వేసేసి, టమాటాలు వేసి చేస్తున్నాననమాట. అలాగే 2 క్యారెట్లు, 2 ఉల్లగడ్డ ఉంది. అవి 2 కూడా ఫ్రై చేసేసి, ఇంక చక్కగా ఫ్రై, పప్పుచారు పంపించానంటే హ్యాపీగా తినేస్తాడు. ఇంక మేమైతే మటుకు ఏదోకటి కలుపుకొని తింటాం గానీ, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాడికి పెడతాను, పెట్టనని కాదు. స్కూల్లో తినలేడు కదండీ! బలవంతంగా మనం మింగుడు పడంది వాడు ముందర పెట్టి, ఇంక తినరా అని ఇంక బలవంతం చేయడం ఎందుకు స్కూల్లో అందరు పిల్లల ముందర అని చెప్పి అలా అయితే చేయననమాట. ఇంటి దగ్గర సాయంత్రం చూసుకోవచ్చు అని అనుకుంటాను. ఇంకా నేను ఏది కలిపి పెట్టినా తినేస్తాడండి పాపం. మళ్ళీ అలా అనడానికి లేదు. ఇంక స్కూల్లోనే ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి స్కూల్‌కైతే తినలేనివి కొన్ని ఉంటాయి గదా! ఇలాంటి కూరలు అలాంటివి అవైతే పెట్టననమాట. ఇంకా దానిమ్మకాయల సంగతికొస్తే ఇంట్లో దానిమ్మ ఇలాంటి ఫ్రూట్స్, అరటిపండు అవి తినడానికి కొంచెం కష్టం అనమాట అండి. ఇలాంటివి మాత్రం స్కూలుకి పంపించేస్తాను. ఎందుకంటే ఇవైతే ఖచ్చితంగా బ్రేక్ టైంలో ఇంక తినాలన్నమాట. అందరు పిల్లలు తింటుంటారు. వీడు తినకపోతే ఇంక మేడం వాళ్ళు అరుస్తారని చెప్పి ఇంకెలాగైనా బలవంతం మీదైనా ఏ ఫ్రూట్స్ అయితే తినేస్తాడు. అందుకని చెప్పి బ్రేక్ కోసం అయితే ఒక దానిమ్మకాయ అయితే ఒలిచిపెట్టేశాను. ఇంకా కుక్కర్‌లో పప్పేసాను కదండీ! అది ఉడికే ఈ టైం లోపల ఇంక ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఈ క్యారెట్ ఇవన్నీ కూడా చక్కగా తొక్కయితే తీసి పెట్టేసుకున్నాను.
చేసుకున్నానంటే ఇంక వెంటనే పప్పు అయిపోగానే అదే బాండీలో తిరగమాత పెట్టేసి ఈ తాలింపు అయితే పెట్టేయచ్చు అని చెప్పి ఇంక ఇలాగైతే మొత్తం కూడా తొక్కైతే తీసి పక్కనైతే పెట్టేస్తున్నానండి. ఇంట్లో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు కదండి. ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఏదో ఒక ఆలోచన చేసి ఏదో ఒక కూర వండి పెట్టేస్తాం కదండి. అదే అనిపిస్తుంది. ఇంత మంచి ఆలోచనలు ఎప్పుడొచ్చినాయో నా బుర్రలో కనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒకానొక టైంలో అంటే పెళ్లి కాక ముందర ఏం లేదు, చేసి పెడుతుంటే తినడమా, టీవీ చూడడమా, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడమా ఇదే ఉండేది. ఒక్కసారిగా ఇన్ని ఆలోచనలు నా మైండ్లోకి ఎప్పుడు దూరయ్యారా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నా మీద నాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అలా ఉంటుందండి. ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంతే కదా అని అనుకుంటాను ఒక్కొక్కసారి నేను మనసులో. ఇంకెలాగైతే సన్న ముక్కలుగా కట్ చేసేసానండి. ఇంకా సింపుల్గా ఒక 10 నిమిషాలకైతే ఈ ఫ్రై కూడా అయిపోయిద్ది. ఇలాగా పప్పు అయితే ఉడికిపోయిందండి. చక్కగా చెప్పాను కదా, ఇంక వాడికి ఇంకొంచెం ఎక్కువ చేసినా కూడా సాయంత్రం ఉన్నా కూడా తినేస్తాడనమాట. పప్పుచారుతో పెద్ద కష్టమేమి లేదండి. ఎందుకంటే వాడికి ఇష్టమైన కూరే కాబట్టి పప్పు ఏ రోజు చేసినా కష్టం అనిపించదు. ఇంకేదన్నా అయితేనే కష్టం అనిపిస్తుంది అనమాట. ఇంక మా వారు ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళారు కదా, ఇంకా ఆయన వచ్చేసరికి ఇంకా రాత్రి భోజనానికే వస్తారనమాట. ఇంకా అన్నం కూడా తీసుకెళ్లారు కాబట్టి ఇంకా సాయంత్రం అంటారా, ఇంకా సాయంత్రం ఏదో ఒక టిఫినో లేకుంటే అన్నమో ఏదో ఒకటి మళ్ళీ చేసేస్తాను. ఇలాగైతే అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. ఈ తిరగమాతలోకి అయితే ఎర్రగడ్డ అయితే వేయనమాట. మామూలుగా ఆవాలు జీలకర్ర వేసేసి ఎండుమిరపకాయ కరివేపాకు వేసేసి చిటపటలాడిన తర్వాత ఇందులో అయితే వేసేస్తానండి. ఎందుకంటే ఎర్రగడ్డ ఆల్రెడీ వాడు తినడు. ఇంకా వాడి కోసమే కదక్క చేస్తున్నానని చెప్పి వేయనమాట. ఈరోజైతే స్కూల్లో కలర్ డ్రెస్ కదండీ. ఆ కలర్ డ్రెస్ కోసం ఉదయాన్నే ఎన్ని తిప్పలోననమాట. ఏది తీసినా కూడా నాకదొద్దు అంటాడనమాట. అరే నాయనా, ఎప్పుడో ఒకసారి పెట్టబట్టి సంవత్సరానికి ఒకసారేనండి ఈ సరస్వతి పూజ అప్పుడు మాత్రమే కలర్ డ్రెస్ ఉంటుందన్నమాట. ఈ మొన్న సంక్రాంతి సంబరాలు చేశారు కదా, అప్పుడు కూడా కలర్ డ్రెస్ పెడతారనుకున్నాను. ఆ రోజు కూడా యూనిఫామ్ పెట్టారనమాట. పెట్టకుండా ఉండడమే మంచిదనిపించిందండి. వాళ్ళైతే మటుకు ఎందుకక్క అంటారేమోను. ఎందుకంటే అంత సతాయించాడనమాట. నాకు ఇది డ్రెస్ వద్దు, ఆ డ్రెస్ కావాలి, అదొద్దు ఇదొద్దు అని చెప్పి మొత్తం బట్టలన్నీ తీసి బయట పెట్టాడు. అవన్నీ సర్దుకునేదానికి నాకు ఒక అరగంట పట్టిందనమాట. ఇంకా అలా ఉంటుంది. ఎప్పుడన్నా వారానికి ఒకసారి పెట్టారంటే ఏ తిప్పలు ఉంటాయి కదా అనిపించింది అనమాట నాకు. అందుకే ఉంటుందండి స్కూల్లో ఈ తిప్పలన్నీ ఎందుకని చెప్పి ఇంకా చక్కగా ఫుల్ వీక్ మొత్తం ఒక యూనిఫామే పెట్టేశారనమాట. ఒక్కరోజు కూడా లేదండి. ఇంకా సండే వచ్చిందంటే ఆ రోజైతే వాడికి కావాల్సింది తీసుకొని వేసుకొని ఇంక ట్యూషన్‌కి అయితే వెళ్ళిపోతాడనమాట. ఆ రోజు అసలకి ఏమనిపించదండి. ఇలా స్కూల్ అన్నప్పుడే నువ్వు చెప్పు అంటాడు. నేను చెప్పింది మాత్రం వాడికి నచ్చదనమాట. అలా ఉంటది. ఇలాగైతే కరివేపాకు వెయ్యంగానే పరుగులోనండి. రోజు వంట చేసినా కూడా అది మటుకు భలే భయపిస్తది నన్ను మటుకైతేను. ఇలాగైతే తిరగమాత కూడా పెట్టేశానండి. ఈరోజు 2 సార్లు వంట చేసినా కూడా ఏం అనిపించలేదు. ఒక్కొక్కసారి అంతేను. ఒక్కసారి వంట చేసినా కూడా బాగా అలసిపోయినట్టు అనిపిస్తది మైండు. ఇక్కడైతే నేనైతే పప్పుచారులైతే ఉప్పు అయితే చూసేసుకొని అన్నీ రెడీ చేసేస్తాననమాట. ఎప్పుడైనా కూడానండి ఇష్టంతో చేసింది ఏదైనా కూడా కష్టం అనిపిస్తది నాకు ఎందుకోను. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అంటే 5:30, 5కి అలా లేచిన రోజులు కూడా టకటక ఇంకా వంట చేయాలంటే బ్రష్ చేసేసి చకచక గుమ్మం తుడిచి ముగ్గు పెట్టుకొని ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చకచక అన్నీ చేసేస్తానన్నమాట. ఒక్కొక్కసారేనండి ఇజుగు పుట్టేస్తుంది. చేస్తూ ఉన్నా కూడా పని వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడే కోపం వస్తుంది. వంట మీద కాదండి, నా మీద నాకేను. ఏదో పొరపాటు చేసినాను, ఆర్డర్లో చేసుంటే పని అయిపోయిండేది. నేనే మిస్టేక్ చేసినట్టున్నానని అయితే నన్ను నేనే అనుకుంటా ఉంటాను. ఈ ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాతే లాస్ట్లో వేస్తానండి ఉప్పు, పసుపు, కారం అనేది. ఫస్ట్లో వేస్తే ముక్క అనేది మెత్తగా అయిపోయి అడుగంటేస్తుందనమాట. అలా కాకుండా క్యారెట్, ఉల్లిగడ్డ బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో వేసామంటే చిప్స్ లాగైతే కరకరలాడుతూ వస్తాయి. ఇలాగైతే వేసేసి అన్నీ కూడాను ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఉప్పు, కారం పెట్టి ఈ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మా వాడికి చెప్పనక్కర్లేదనమాట.
దీనిలో నంచుకొని చక్కగా తినేస్తాడు. ఈ మధ్య ఫ్రెండ్స్‌కి కూడా పెడుతున్నాడంట. ఇంకా ఫ్రెండ్స్ చేసింది ఈయన తీసుకెళ్ళింది వాళ్ళకి పెట్టి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గిన్నెలు కడిగేటప్పుడు చూస్తాననమాట. ఎవరిదిరా ఈ కర్రీ వేసుకున్నావంటే, మా ఫ్రెండ్‌దేలే మమ్మీ నువ్వు చేసిన కర్రీ భలే ఉందంట మా ఫ్రెండ్ చెప్తున్నాడు అనైతే అక్కడైతే డూపు కొట్టేస్తాడనమాట. డూపే ఉందిలేండి నిజంగానే బావుంటాయి. అలా చెప్పేస్తాడు. అప్పుడు తెలియాల్సిందేననమాట. మిగతా టైంలో వాడు మర్చిపోతాడు, నేను మర్చిపోతాను. పెట్టడం మంచిదేనండి. అందరూ కలిసిమెలిసి హ్యాపీగా షేర్ చేసుకొని తింటుంటే ఆనందమే వేరనిపిస్తది నాకు. మేము స్కూల్‌కెళ్ళేటప్పుడు అంతేననమాట. ఒకరి క్యారేజ్ ఒకరు తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఒక్కోసారి లంచ్ బాక్స్ తీసుకెళ్ళినా, తీసుకెళ్ళకపోయినా వాళ్ళ దగ్గరే తినేసేవాళ్ళమనమాట. అలా ఉండేది. ఆ రోజులు మళ్ళీ రావు గానీ, ఇప్పుడు మా వాడికైతే అలవాటు చేస్తున్నాననమాట. ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం. వాళ్ళు తెచ్చినవి వీడు తీసుకెళ్ళినవి వాళ్ళకి. అలాగైతే చక్కగా తినమని చెప్తాను. ఇలాగైతే పప్పులుసు రెడీ, ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా నా వంట కూడా పూర్తయిందండి. ఇంతకీ నా వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.